ఆస తన దేవుడని యెహోవాకు మొర్రపెట్టి యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా బలము లేని వారికి సహాయము చేయుటకు నీకన్నా ఎవరూ లేరు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. బలము లేని వారికి సహాయము చేయటానికి ఎన్నోసార్లు నిన్ను అనుకున్నావు, నేను బలహీనుడును, నేను బలహీనమైన దానను, నాకు శక్తి లేదు, నాకు జ్ఞానము లేదు, నాకు ఆరోగ్యం లేదు, నాకు ఐశ్వర్యం లేదు, నేను బలహీనమైన దానను, బలహీనమైన వాడును అని నీవు అనుకున్న సందర్భాలు ఉన్నాయా నీ జీవితంలో? ఒకవేళ ఆ విధముగా ఉండినట్లయితే దేవుని వాక్యం మనకి ఈ విధముగా తెలియచేస్తూ ఉంది. ఆస ఈ విధముగా ప్రార్థన చేస్తూ ఉన్నాడు, యెహోవా విస్తారమైన సైన్యము చేతిలో ఓడిపోకుండా. ఎందుకంటే కూషీయుడైన జెరహు అతని మీదకి యుద్ధం చేయటానికి వస్తూ ఉన్నాడు. ఆ